ఆచి చికెన్ మసాలా. అక్రమ మైనింగ్ పై అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. అక్రమ మైనింగ్ జరుగుతోన్నా ప్రభుత్వం పట్టించుకోబట్టేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ విషయంలో తాను ఆధారాలతో మాట్లాడుతున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనిపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల తూట్లు పడతా ఉన్నాయి, కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే మేము అనాల్సి వచ్చింది రక్షకుడే భక్షకుడైన వేళ అని. దయచేసి ఆలోచించండి. నేను మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా ఈ సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాను అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం తరపున మంత్రి వివేక్ స్పందించారు. విపక్షం ఆరోపణలపై విచారణ చేయిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమ మైనింగ్ జరిగిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు. సిరిసిల్లలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్నీ కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. అయితే మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్కు పాల్పడుతోందని హరీష్ రావు ఆరోపించడంతో సభలో దుమారం చెలరేగింది. మంత్రి రాజీనామా చేస్తేనే విచారణ సజావుగా సాగుతోందన్నారు హరీష్. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. హరీష్ రావు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు శ్రీధర్ బాబు. అక్రమ మైనింగ్పై విచారణ జరుపుతామని చెప్తున్న మంత్రుల్ని టార్గెట్ చేసేలా హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు. మరి అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసారు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి? దాంట్లో ఎట మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. ఈ అంశంపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సభలో నిరసనకు దిగింది. బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకొచ్చి హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఆరోపణలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇచ్చిన మైనింగ్ లీజులపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టుగా తెలిపారు. గతంలో హరీష్ రావు, కేటీఆర్ ఇసుక మాఫియాకు నాయకత్వం వహించారని ఆరోపించారు. నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఈ అక్రమ మైనింగ్ అంశం సభలో అధికార ప్రతిపక్షాలు బాగానే డ్రిల్ చేసినట్టు కనిపిస్తోంది. సభలో ఈ అంశంపై ఎంతసేపు చర్చ నడిచింది? అలాగే సీఎం అట్లాస్ట్ సిబిసిఐడి విచారణకు వేస్తా అన్న మాటతోటి ప్రతిపక్షం సంతృప్తి చెందిందా లేదా? దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది, రచ్చ జరిగింది. సీఎం వర్సెస్ హరీష్ రావు వర్సెస్ వివేక్, హరీష్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు, ఇలా రకరకాలుగా మాటలు యుద్ధం జరిగింది. ఇంతకు ముందే బీఆర్ఎస్ ఈ అంశం మీద ఎమ్మెల్యే టీంని ల్యాండ్స్కి పంపించింది. ఎక్కడైతే 17 ఎకరాల్లో
ఈ మైనింగ్ చేస్తున్నారు, క్రషర్ ప్లాంట్స్ నడుపుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణల దగ్గరికి దాసో శ్రావణ్ ఎమ్మెల్సీతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళారు, విజిట్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యవహారాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించారు. ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో అదే పద్ధతులపైన చర్చ జరుగుతుండడంతో దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ 17 ఎకరాల్లో పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ, మంత్రి పొంగులేటికి సంబంధించిందే, ఎలాంటి అనుమతులు లేవు, ప్రభుత్వ అనుమతులు లేవు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతులు లేవు, పర్యావరణకు సంబంధించినటువంటి అనుమతులు లేవు, ఎక్స్క్లూజివ్ లైసెన్స్ లేదు. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి లైసెన్స్ తీసుకోలేదు, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు. ఏమీ లేకుండానే అక్కడ మైనింగ్ చేస్తున్నారు. పవర్ యూజ్ చేస్తే కనుక ఎంత మైనింగ్ చేస్తున్నారు అనేది బయటపడుతుంది. కాబట్టి డీజిల్ మోటార్లతో, డీజిల్ జనరేటర్లతో అక్కడ మైనింగ్ చేస్తూ ఉన్నారు, క్రషర్ ప్లాంట్ నడుపుతున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. దానికి మొదటగా స్పందించినటువంటి మైనింగ్ మంత్రి వివేక్ పూర్తిగా 2014 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి మైనింగ్ కేటాయింపులు కానీ, ఇసుక కేటాయింపులు కానీ, మైనింగ్లో జరిగినటువంటి అక్రమాలు కానీ, గ్రానైట్ సంస్థలో జరిగినటువంటి అక్రమాలు కానీ, ఈడీ ఎప్పుడైతే కేసులు చేసిందో ఆ సంస్థల మీద కూడా అన్నీ కలిపి విచారణ చేద్దామన్నారు. కానీ అందుకు బీఆర్ఎస్ ఒప్పుకోకుండా ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయాలి, హౌస్ కమిటీతోనే విచారణ జరిపించాలంటూ దాదాపు అరగంటకు పైగా అసెంబ్లీలో కంటిన్యూస్గా నినాదాలు చేస్తూ పోడియం దగ్గరికి వెళ్ళారు, పోడియం ముందుకెళ్లారు. స్పీకర్ కూడా చాలాసార్లు జోక్యం చేసుకొని మీరు కూర్చుంటే మైక్ ఇస్తానంటూ చెప్పారు. కానీ ఖచ్చితంగా మాకు హౌస్ కమిటీ కావాల్సిందే అంటూ బీఆర్ఎస్ పట్టుబట్టింది. మంత్రులు కూడా బీఆర్ఎస్ సభ్యులను కొంత శాంతించాల్సిందిగా కోరారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు ఖచ్చితంగా హౌస్ కమిటీ కావాలంటూ పట్టుబట్టారు. మధ్యలో హరీష్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మంత్రి పేరు తీయడంతో క్షమాపణ చెప్పాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, మంత్రి పేరు ఎక్కడ కూడా డైరెక్టర్గా లేదు, దాంట్లో సీఈఓగా లేదు, ఆ సంస్థలో ఆయనకు ఎలాంటి సంబంధం లేవు, ఆయన బంధువులకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఆయన పేరు తీయడం నైతికత కాదు, క్షమాపణ చెప్పాలంటూ కూడా మంత్రులు డిమాండ్ చేశారు. క్షమాపణ బీఆర్ఎస్ సభ్యులు చెప్పలేదు, హరీష్ రావు చెప్పలేదు, హౌస్ కమిటీ కోసం డిమాండ్ చేశారు. చివరిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి 2014 నుంచి ఇప్పటి వరకు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పుకుంటూ వచ్చారు. నేరెళ్లలో ఇసుక రవాణాకు సంబంధించి కొన్ని సంఘటనలు జరిగాయి, కొంతమంది చనిపోయారు, దాని మీద విచారణ చేస్తాం. హరీష్ రావు తమ్ముడు తన్నీరు మహేష్కు సంబంధించినటువంటి గ్రానైట్ మీద విచారణ చేస్తాం. శిరీష జియో గ్రానైట్కి సంబంధించినటువంటి సంస్థ పైన కూడా విచారణ చేస్తాం. ఇంకొక ఎమ్మెల్యే గంగుల పైన కూడా విచారణ చేస్తాం. గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి గ్రానైట్ సంస్థలపైన కూడా విచారణ చేస్తాం. ఇలా సీరియస్గా ఇప్పటివరకు జరిగినటువంటి అన్నిటిపైన విచారణ చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పారు. అప్పటికి కూడా శాంతించినటువంటి బీఆర్ఎస్ సభ్యులు సభ వాయిదా వేసిన తర్వాత కూడా అందులోనే ఉండి నినాదాలు చేశారు. కాసేపటికి సభ వాయిదా పడ్డ తర్వాత కూడా అక్కడే ఉండి కాసేపటి బయటకు వచ్చి ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు.